ఋషికేశ్లో త్రివేణి ఘాటు చాలా వైభవంగా ఉంటుంది. ఇక్కడ నాలుగు దిక్కుల చాలా గంగా అనేది ప్రవహిస్తుంటుంది అన్నమాట. తర్వాత సాయంత్రం 7 తర్వాత గంగాహారతి విశిష్టత అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆహ్లాదకరం అంటే సాయంత్రం పూట ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చేసేసి ప్రజలంతా గుబ్బి కొడతారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడి విశిష్టత గంగా తీరంలో ఉంటుంది. వెనక వైపున గంగా నది వెనక వైపున పచ్చటి చెట్లతో కనువిందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి కోరికలు తీర్చుకుంటారు. అందరూ గంగా స్నానం చేస్తారు. ఇక్కడ ఒకటి వేదిక ఏర్పాటు చేయాలి, ఋషికేశ్ ధామ్ అని ఐ లవ్ మా గంగా అనే స్టేజ్ ఏర్పాటు చేశారు. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతారనమాట, తమ ఛాయాచిత్రాలతో ఇస్తారనమాట. చాలా బాగుంటుంది, చాలా విశిష్టతగా ఉంటుంది. అలాగే విశేషమైన మర్రి చెట్టు ఉన్నది ఇక్కడ, పురాతన మర్రి చెట్టు. ఇది చూడండి, పురాతన మర్రి చెట్టు. అయ్యో జై గంగామాత అని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ తర్వాత కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో యుద్ధభూమిలో ఉన్న ఒక ఛాయాచిత్రం ఏర్పాటు చేయబడింది. చాలా చాలా బాగుంది, విశేషమైనది. ఋషికేశ్లో ఇది ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది. చాలా విశేషంగా ఉంటుంది. మరలా కొత్త వీడియోతో మరలా కలుద్దాం. ఇక్కడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ చక్కగా ఉన్నది, అది విశేషం అదనమాట. మరలా కలుద్దాం మరి కొత్త వీడియోతోటి.